తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నారో అన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిన్నటి వరకు మనకి దాదాపు కొన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులు జమ చేసినప్పటికీ ఇంకా కొంతమందికి ఎకరం నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదు. అంటే 10 గుంటలు, 20 గుంటలు, 30 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 6, 7, 8 ఎకరాల లోపు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకైతే డబ్బులు అనేది కొంతమందికి అయితే జమ కాలేదు. సో చాలామందికి జమ అవుతున్నాయి, చాలామందికి జమ కావడం లేదు. సో ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ జిల్లాలలో విడుదల చేశారన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు, సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఒక ఎకరం నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు ఏడాదికి 2 సీజన్ల చొప్పున జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులను మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిన్నటి విషయాన్ని వదిలిపెడితే మనకి ముఖ్యంగా ఈరోజు వచ్చేసి ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు ఈరోజు రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుందో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ఈరోజు రేపు ఏ జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి, అందరికంటే ముందుగా మీ ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని నేనైతే తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మార్చి 23వ తారీఖు నుంచి. ఇక చాలామందికి డబ్బులు జమ అయినప్పటికీ కూడా కొంతమందికి ఇంకానైతే జమ కాలేదని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో జమ కానటువంటి చాలామంది రైతులకు ఈరోజు అయితే ఆ రైతు భరోసా డబ్బులను ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఎకరం నుంచి మొదలుకొని 10 గుంటల నుంచి మొదలుకొని 6.5 ఎకరాల లోపు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి అర్హత సాధించినప్పటికీ ఎవరికైతే రైతు భరోసా డబ్బులు జమ కావాల్సినప్పటికీ జమ కావో సో అటువంటి రైతులు తప్పకుండా మీ దగ్గరే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళైతే సమాచారం అనేది తెలుసుకోండి. ఇక దాంతో పాటుగా రైతు భరోసా డబ్బులు పంపిణీ అవ్వడానికి, డబ్బులు జమ కావడానికి ఇచ్చినటువంటి ఖాతా ఏదైతే ఉందో బ్యాంక్ ఖాతా, సో దానికి ఎన్పిసిఐ లింక్, ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా అయితే చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు కానీ ఎటువంటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి డబ్బులు కానీ ఎటువంటి అప్డేట్ చేసుకొని ఉంటేనే డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.